ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపేగాని తెలుపు రాదు. కొయ్య బొమ్మను తెచ్చి కొట్టిన బలుకున విశ్వదాభిరామ వినురవేమ. భావం: ఎలుకతోలు తీసుకొచ్చి సంవత్సరం పాటు ఉతికినను దాని నలుపు రంగు పోయి తెలుపు రాదు. కర్ర బొమ్మను తెచ్చి ఎంత కొట్టినను అది మాటలాడదు. అట్లే దుర్మార్గుడు తన చెడ్డ గుణములను వదలడు అని కవి యొక్క ఉద్దేశం. ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏల, భాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమ. భావం: నిశ్చలమైన మనసుతో చేయని ఆచారము వలన ప్రయోజనము లేదు. వంట చేసుకొనుకుండను తోమకనే వంట చేసినా ఆ పదార్థము తినుటకు మంచిది కాదు కదా. అట్లే నిర్మలమైన మనసుతో చేయని శివపూజ వలన పుణ్యము లభింపదు అని కవి యొక్క ఉద్దేశము. నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు, దలుకు బెలుకు రాళ్ళు తట్టెడేలా, చాటు పద్యమిలను చాలదాయొక్కటి, విశ్వదాభిరామ వినురవేమ. భావం: శ్రేష్టమైన నీలము అను రత్నము ఒక్కటి ఉన్నను చాలును. రత్నము వలె తలతల మెరయుచుండు రాళ్ళు తట్టెడు ఉన్నను ప్రయోజనము లేదు కదా. ఆ విధముగానే ఈ లోకములో మంచి నీతిని బోధించు చాటు పద్యము ఒక్కటైనను చాలును అని కవి యొక్క ఉద్దేశము. మిరపగింజ చూడ మీద నల్లగనుండు, గొరికి చూడ లోన చురుకుమనును, సజ్జనులగు వారి సారమిట్లుండురా, విశ్వదాభిరామ వినురవేమ. భావం: మిరపగింజ చూచుటకు నల్లగా నుండును, నోటిలో పెట్టుకుని పంటితో కొరికినచో చురుక్కుమని మండును. ఆ విధముగానే మంచి గుణములు గల వారిలో గొప్ప ప్రభావముండునని తెలుసుకొనుము అని కవి యొక్క ఉద్దేశము. చిత్తశుద్ధి గలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు కొదువ కాదు, విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత, విశ్వదాభిరామ వినురవేమ. భావం: మంచి మనసుతో చేసిన ఎంత చిన్న పనైనా మంచి ఫలితాన్నిస్తుంది. విత్తనము ఎంత చిన్నదైనా అది పెద్ద మర్రి చెట్టుగా ఎదుగుతుంది కదా అని కవి యొక్క ఉద్దేశము. గంగ పారునెప్పుడు గదల నిగతి తోడ, మురికి వాగు పారు మ్రోత తోడ, పెద్ద పిన్నతము పేర్నీలాగురా, విశ్వదాభిరామ వినురవేమ. భావం: మంచినీటి ప్రవాహము నిశ్శబ్దంగా పారుచుండును, మురికినీటి కాలువ పెద్ద చప్పుడు చేయుచు ప్రవహించుచుండును. మంచి చెడ్డవారి మధ్య తేడా ఆ విధముగానే ఉండును అని కవి యొక్క ఉద్దేశము. మృగమదంబు జూడ మీద నల్లగనుండు, బరిడ మిల్లు దాని పరిమళంబు, గురువులైన వారి గుణమిలాగురా, విశ్వదాభిరామ వినురవేమ. భావం: కస్తూరి చూచుటకు నల్లగా ఉండును, కానీ దాని సువాసన విశేషమైన గొప్పదిగా నుండును. గురువులైన వారిలో మంచి గుణములు కూడా ఆ విధముగానే చాలా గొప్పవిగా నుండును అని కవి యొక్క ఉద్దేశము. నేరనన్నవాడు నెరజాన మహిళోస, నేర్తునన్నవాడు నిందజెందు, ఊరుకున్నవాడు ఉత్తమ యోగిరా, విశ్వదాభిరామ వినురవేమ. భావం: ఈ ప్రపంచంలో తనకు అన్నియూ తెలుసునని డంబములు చెప్పువాడు తుదకు నిందల పాలగును. తనకు ఏమియూ తెలియదని చెప్పువాడు మంచి తెలివితేటలు గలవాడు. అనవసరముగా ఏవియూ చెప్పక మౌనముగా నుండువాడే గొప్ప బుద్ధిమంతుడు అని కవి యొక్క ఉద్దేశము. హీనుడెన్ని విద్యలభ్యసించిన గాని గనుడుగాడు హీను జనుడే గాని, పరిమళములు మోయగార్ధ భగజమౌలే, విశ్వదాభిరామ వినురవేమ. భావం: సుగంధ ద్రవ్యములు మోసినంత మాత్రముచే గాడిద ఏ విధముగా ఏనుగు కాజాలదో అట్లే ఎన్ని శాస్త్రములు చదివినను దుర్మార్గుడు గొప్పవాడు కాలేడు అని కవి యొక్క ఉద్దేశము.